శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయినాథాయ నమ. సాయి సచ్చరిత్ర నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందరూ సద్గురు నుండి ఏమి ఆశిస్తారు? చాలామంది చాలా రకాల విషయవాంఛలు తీర్చుకున్నట్టుకు ఏది ఏమైనా మహిమలు చూపించితే నమ్మవచ్చు అనే భావనలో ఉంటారు. ఒక వృద్ధురాలు కూడా బాబా దగ్గరకు వచ్చి, నాకు ఈ గురువు ఏదైనా మంత్రోపదేశం ఇస్తే బాగుండును అని దీక్ష వహించింది. దానితో నేను ఆ సమస్యలని తీర్చుకోవచ్చు అనుకుంది. కానీ సద్గురువు తన దగ్గరకు వచ్చిన వారికి ఏ మంత్రోపదేశం ఇవ్వరు. తన దగ్గరకు వచ్చిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గ్రహించి తల్లి తాబేలు ఆవల ఒడ్డు ఉన్న తన పిల్ల తాబేలుపై తదేక దృష్టితో చూస్తూ వాటి ఎదుగుదలను ఇచ్చును. ఎటువంటి ఆహారం నేరుగా అందించవు. అలాగున సద్గురువు ఆశ్రయిస్తే తన దగ్గరకు వచ్చిన వారిని, ఆశ్రయించిన వారిని యోగక్షేమను తానే అన్నీ చూసుకును. అలాగున సాయిబాబా తన గురుముఖంగా ఏ మంత్రోపదేశం పొందక వారి శుశ్రూష చేసి వారిపైనే తదేక దృష్టి ఉంచి వారి అనుగ్రహం పొందారు.